சுத்தம் வெடிக்கிறியா தூயம் கமலம் தூயமடை திருவான் பழம் மாமான் மகளே மணிக்கண்டாம் தாம் திருவாயி மாமீர் அவளை எடுப்பெறுவான் உன் மகளன் நான் ஐயையும் அறிவந்தான் அறிந்திருந்து எம்புறமாற்றின் மடிப்பிட்டருவான் மாமானை மாதவன் மெருகிறந்தன் நிமிர்ந்து நான் புகழம் வருవెనంతలో రంభవాయి. ఈ 9వ దినమునందున నిద్రలేచినటువంటి గోపికలందరూ కలిసి తమ మేనమామ కూతురు అయినటువంటి గోపికను లేపుతూ ఉన్నారట. ఈ రోజున ఈమె పరిశుద్ధమైనటువంటి నవవిధములైనటువంటి నిర్మలమైన మేడలో చుట్టూరా కూడా మంగళ దీపములు వెలుగుతూ ఉండగా శయనించి ఉన్నారట. ఈమె అగరు ధూపముల దివ్య పరిమళములు నిండిపోయి ఉండగా ఆ మణులు 9 విధములుగా జీవునకు పరమాత్మతో సంబంధము 9 విధములుగా ఉన్నాయి అని ఈ మణుల ద్వారా తెలియపరచడం కోసం ఈవిడ ఈ మణుల దీపములు పెట్టారట. ఇవి 1 తండ్రిగాను, 2 రక్షకుడుగాను, 3 శేషిగాను, 4 భర్తగాను, 5 జ్ఞాయుడిగాను, 6 స్వామిగాను, 7 ఆధారముగాను, 8వది జీవుడుగాను, 9వది భోక్తగాను, ఈ యొక్క 9 సంబంధములైనటువంటి పరమాత్మను భావించుట ప్రజ్ఞ అనబడును. ఈ ప్రజ్ఞయే మనుల యొక్క భవనము అని ఈ విధంగా తెలియబడుతూ ఉండగా 5 లక్షణములు కలిగినటువంటి ప్రక్కపై శయనించి ఉన్నది. ఆమెకు మెత్తదనము, పరిమళము, చల్లదనము, తెల్లదనము, విస్తృతము మొదలైనటువంటి పక్క యొక్క లక్షణములుగా ఉండగా మేమంతా కూడా భగవద్ వినియోగము చేత పడక కుదరక తాపము పొందుతూ ఉంటే నీవు ఏ విధముగా పడుకుని ఉన్నావమ్మా? బహుశా శ్రీకృష్ణ పరమాత్మ నీ దగ్గర ఉండటం చేత నీకు పడక వేడిగా లేకుండానట్లుగా ఉన్నదా? అటువంటి పడక భాగ్యము మాకే విధముగా ఉండవలెను? నీవు పడుకుని ఉన్నావేమమ్మా అని గోపికలందరూ కూడా అంటూ ఉంటే, ఈ ఆత్మకు శేషతత్వము ప్రధానమైనటువంటి లక్షణములు కదా, శేషత్వము లక్షణము కైంకర్యము కదా, మరి ఆ కైంకర్యం పరమాత్మనే కాకుండా వాని దాసీల పర్యంతము కూడా భక్తి భావన యొక్క ప్రభావాన్ని కోరుకుంటూ ఉంటాయి. ఓ అత్త కూతురా, మనుల తలుపులు గడియలు తీయవమ్మా అని బయట గోపికలు ఎంత పిలిచినా ఆమె కృష్ణ పరమాత్మ అనుభవంతో మునిగిపోయి ఉండటం వలన తలుపులు తీయలేదట. ఈమె లేవకపోయేసరికి ఈమె తల్లిగారైనటువంటి వారిని లేపుతూ ఉన్నారట. ఓ అత్తయ్య, మేమింతమంది పిలిచినా లేవటం లేదేమిటి? మీరన్నా లేపండి. మీ అమ్మాయి ఏమైనా మోగదా లేక చెవుడా? మాటలు వినపడటం లేదా? ఈమె గీతం బద్ధకమా? ఈమెను ఎవరైనా మంత్రం వేశారా అని అంటూ ఉన్నారట వీరందరూ కూడా. అనగానే ఆమె ఆ అత్తగారు ఈ విధంగా అంటూ ఉన్నారు, మీరంతా భగవన్నామ సంకీర్తనం చేయటం వలన ఈమెకు తెలివి వచ్చి లేవగలదు అంటూ ఓ అత్త కూతురు అయినటువంటి ఆవిడని మీరందరూ కూడా భగవన్నామ సంకీర్తనం చేయండి, లేస్తూ ఉంటుంది అని చెప్పారట. ఆ విధంగా చెప్పగానే ఆ శ్రీయపతి వైకుంఠవాసుని కీర్తిస్తూనే ఉన్నామమ్మా, అయినా నీ బిడ్డ లేవలేదేమమ్మా అని గోపికలు అంటూ ఉన్నారు ఈ పాశురము ద్వారా. ఈ పాశురంలో గురు పరంపరములలో 4వ వాక్యమైనటువంటి శ్రీమతే రామానుజాయ నమః అనేటటువంటి వాక్యమును బోధింపబడగా ఈ పాశురము ద్వారా తిరుమంగయాళ్ళ వారులను అధికమైనటువంటి సంబంధము కలిగి లేపుతూ ఉన్నట్లుగా ఆచార్యులు మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఇందు మణిల వాకిట గడియలు అనగా మనులు 9 విధములుగా భగవంతునితో జీవుడికి ఉండే సంబంధములు 9ని కూడా మనము తెలుసుకోగలిగాము. మంగళము అనగా శాస్త్రము వలన కలిగినటువంటి జ్ఞానము అని అర్థము.
అగరుదూప పరిమళములు అనగా జ్ఞాన అనుష్ఠానము అని అర్థము. మనుల తలుపులు అనగా అహంకార మమకారములు విడవబడుట, ఆచార్యుని యొక్క కటాక్షము కొరకు ఎదురు చూచుట అని అర్థము. 5 లక్షణములు కలిగినటువంటి మెత్తని శయ్యపై పడి ఉండుట అనగా ఈ జీవులకు అర్థపంచక జ్ఞానమును ఎరిగి ఉండటం అని అర్థము. ప్రాప్యముగా బ్రహ్మస్వరూపము, బ్రహ్మప్రాప్తి కర్మల యందు జీవుడు స్వరూపము, బ్రహ్మమును పొందుట ఉపాయమని, బ్రహ్మప్రాప్తికే లభింపదగినటువంటి ఫలమని, బ్రహ్మప్రాప్తికి ప్రతిబంధకములు ఏమైనా నివృత్తి చేసుకునేటటువంటి యోగం భగవానుడే ఇస్తాడు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాము. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై జై లక్ష్మీనారాయణ.